శ్రీ మాతా లలితా త్రిపుర సుందరి దేవి చరణారవిందాలకు కోటి ప్రణామాలు. ఈ రోజు మనం చెప్పుకోబోయే శ్లోకం సౌందర్యలహరిలో అత్యంత అద్భుతమైన సౌందర్య వర్ణనలో ఒకటండి. మన్మధుడే శివునిపై యుద్ధానికి వెళ్లేందుకు అమ్మవారి ముఖాన్నే రథంగా చేసుకున్నాడంటే ఆ ముఖ సౌందర్యం ఎంత అద్భుతమో ఊహించగలరా? మనసు అలజడి ఉన్నప్పుడు, జీవితంలో ఏదో వెలితి వేధిస్తున్నప్పుడు ఆ తల్లి చరణాల చెంత గనక వాలిపోతే ఆ వచ్చే ప్రశాంతత వేరేనండి. మరి ఆ జగజ్జనని, ఆ పరాశక్తి యొక్క అపూర్వ సౌందర్యాన్ని వర్ణించే సౌందర్యలహరి 59వ శ్లోకాన్ని ఇప్పుడు మనం అందరము భక్తి శ్రద్ధలతో పారాయణ చేద్దాం. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారోగ్య ద్రోహ్యత్యవ నిరధమర్పేందు చరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. ఆహా, ఎంతటి అద్భుతమైన శ్లోకం అండి. ఈ శ్లోకం కేవలం ఒక కవిత్వం కాదు, ఇది ఒక మహామంత్రం. శంకర్ల వారు అమ్మవారి చెవులకు ఉండేటువంటి ఆ కమ్మలను, ఆ చెక్కిళ్లను చూసి పరవశించిపోయి మనకు అందించిన అమృత భావన ఇది. మరి ఇప్పుడు ఈ శ్లోకం వెనక ఉండేటువంటి ఆ పరమార్థాన్ని, ఆ దివ్య రహస్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. స్ఫురద్గండా భోగ ప్రతిఫలిత తాటంక యుగళం. స్ఫురత్ చక్కగా ప్రకాశిస్తున్నటువంటి, దగదగా మెరిసిపోతున్నటువంటి, కాంతివంతమైన అని అర్థాలు వస్తాయి. గండా భోగ అంటే, గండా భోగ అంటే చెక్కిళ్ల సౌందర్యం అంటే బుగ్గలు అనమాట. ఆవిడ చెక్కిళ్ల సౌందర్యం, విశాలమైనటువంటి ఆ బుగ్గల భాగం అనమాట. గండా భోగ అంటే అద్దంలాగా నునుపుగా ఉండేటువంటి ఆ విశాలమైనటువంటి ఆ బుగ్గలు ఉండేటువంటి ఆ ప్రదేశము అని అర్థం అన్నమాట. ప్రతిఫలిత అద్దంలో ప్రతిబింబిస్తోంది అని, రిఫ్లెక్షన్ అనమాట. తాటంక చెవి కమ్మలు, చెప్పుకున్న చాలా సార్లు వచ్చింది ఈ వర్డ్ మనకి సౌందర్యలహరిలో. చెవి కమ్మలు, దుద్దులు, పోగులు అని అర్థం అనమాట. యుగళం అంటే జంట, రెండు అని. అంటే అమ్మా, కాంతితో దగదగలాడుతూ అద్దంలా మెరిసిపోయే నీ విశాలమైన చెక్కిళ్లపై నీ చెవులకు ఉన్న రెండు బంగారు కమ్మల యొక్క ప్రతిబింబం పడుతోంది అని దీని అర్థం అన్నమాట. ఈ ఒక్క పాదంలోనే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి దివ్య ముఖ సౌందర్యాన్ని ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. మరి అమ్మవారి బుగ్గలు ఎలా ఉన్నాయో తెలుసా? మనలాంటి చర్మం కాదండి అది. అవి నవరత్న ఖచ్చితమైన అద్దాలలాగా అత్యంత నునుపుగా దివ్యమైన కాంతితో మెరిసిపోతున్నాయట. అమ్మవారు తన రెండు చెవులకు ఎంతో అందమైన పెద్దమైన తాటంకాలు ధరించారట. తాటంకాలంటే అవి కమ్మలు, ఆ దివ్యమైన కమ్మలు అన్నమాట. అమ్మవారి బుగ్గలు అంత స్వచ్ఛమైన అద్దంలా ఉండడం వల్ల ఆ చెవులకు ఉండేటువంటి ఆ రెండు కమ్మలు కాస్త, ఆ రెండు తాటంకాలు కాస్త ఆ చెక్కిళ్లలో ప్రతిబింబిస్తున్నాయట, రిఫ్లెక్ట్ అవుతున్నాయట. దీనివల్ల నిజానికి ఉన్నవి రెండు కమ్మలైనా ఆ మెరిసే ఆ చెక్కిళ్లలో ఆ ప్రతిబింబం కారణంగా చూసేవారికి ఎక్కడ 4 కమ్మలు ఉన్నట్లు భ్రమ కలుగుతోందట. అంటే ఈ శ్లోకం తరువాతి భాగంలో శంకర్ల వారి 4 చక్రాల లాంటి కమ్మలనే మన్మధుడి రథానికి ఉండేటువంటి 4 చక్రాల్లాగా ఈ తర్వాత పాదంలో చెప్తారు. అమ్మవారి ముఖ సౌందర్యానికి, పరమశివుడు ముగ్ధుడైపోవడానికి ఆమె ముఖంలోని ఈ కాంతివంతమైన ఈ చెక్కిళ్ళు ఆవిడ చెవి కమ్మల ప్రతిబింబమే కారణమని శంకరుల వారు ఈ చిన్న పాదంలో ఎంత రసవత్తరంగా దాచారో కదా. అర్థమైందా మీ అందరికీ? ఇక తర్వాతి పాదం. చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథ రథం. చతు అంటే 4, చక్రం అంటే చక్రాలు, 4 చక్రాలు కలిగినట్టిది చతుశ్చక్రం. మన్యే అంటే నేను భావిస్తున్నాను, నేను అనుకుంటున్నాను, నాకు ఇలా తోస్తోంది అని. తవ నీ యొక్క,
ముఖ ఇదం, ముఖం ఇదం, ముఖమిదం అంటే ఈ దివ్యమైనటువంటి ముఖార విందము. మన్మథ రథం అంటే మన్మధుడి యొక్క యుద్ధ రథం అన్నమాట. ప్రేమకు అధిపతి అయినటువంటి ఆ కామదేవుడి యొక్క యుద్ధ రథం అని అర్థం. ఈ నీ ఈ నీ ముఖము, అమ్మా నీ ముఖము 4 చక్రాలు కలిగినటువంటి మన్మధు రథం అని నేను భావిస్తున్నాను అని సింపుల్ గా చెప్పాలంటే దీని అర్థం. అంటే అమ్మా నీ సుందరమైన ముఖాన్ని చూస్తుంటే ఇది సాక్షాత్తు ఆ మన్మధుడి యొక్క 4 చక్రాలు యుద్ధ రథమేమో అని నా మనసుకు అనిపిస్తోంది అని శంకరుల వారు కవితా చాతుర్యం, ఆధ్యాత్మిక పరమార్థం కలిపి ఈ ఈ పాదాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. మొదటి పాదంలో మనం చెప్పుకున్నట్లు అమ్మవారి 2 చెవి కమ్మలు, ఆమె అద్దాల్లాంటి ఆ బుగ్గలంటే ఆ చెక్కిళ్లలో ప్రతిబింబించడం వల్ల మొత్తం 4 కమ్మలుగా కనిపిస్తున్నాయి. ఆ 4 కమ్మల్ని చూడగానే శంకర్ల వారికి ఏం గుర్తొచ్చిందో తెలుసా? ఒక రథానికి ఇరువైపులా ఉండేటువంటి 4 చక్రాలు గుర్తొచ్చేయడానికి. సాధారణంగా రాజులు వాడి యుద్ధ రథాలకి 4 చక్రాలు ఉంటాయి కదా. ఇక్కడ మన్మధుడు ఎవరి మీదకో యుద్ధానికి వెళ్ళడం లేదండి, సాక్షాత్తు ఆ పరమశివుడి మనస్సుని గెలవడానికి బయలుదేరాట. ఆ జగజ్జేత అయినటువంటి ఆ ఈశ్వరుని లొంగ తీసుకోవడం మన్మధుడి ఒక్క వల్ల అవుతుందా చెప్పండి? అవ్వదు కదా. అందుకే మన్మధుడు అమ్మవారి ముఖాన్ని ఆశ్రయించాడట. అమ్మవారి ముఖమే ఒక రథంట. ఆ ముఖానికి ఇరువైపులా కనిపిస్తున్నటువంటి ఆ 4 కమ్మలే అంటే నిజంగా ఉండేవి 2 ప్రతిబింబాలన్నమాట. మొత్తం ఈ 4 కమ్మలు ఆ రథానికి ఉండేటువంటి 4 చక్రాలు, చతుశ్చక్రం అని చెప్తున్నారు. ఆ మన్మధుడు ఆ రథాన్ని అధిరోహించి అంటే ఎక్కి అమ్మవారి కళ్ళనే ధనుస్సుగా చేసుకుని ఆ ముక్కంటిపై అంటే ఆ పరమశివుడిపై ప్రేమ బాణాలు వేసి జయించాడట. అంటే ఈ సృష్టిని శాసించే ఆ పరమశివుడు సైతం అమ్మవారి ముఖ సౌందర్యానికి దాసోహమయ్యాడు అని శంకరుల వారు ఎంత గంభీరంగా ఎంత అద్భుతంగా వర్ణించారో కదండి. ఇక తర్వాత పాదం యమారుహ్యత్ ద్రుహ్యత్ యవనిరథ మర్కేందు చరణం. యమ ఏ రథాన్ని అయితే అంటే ఏ రథం అంటే అమ్మవారి ముఖం అనే రథాన్ని అని. ఆరుహ్య అధిరోహించి ఎక్కి, ద్రుహ్యతి ఎదిరించి యుద్ధం చేయడం అన్నమాట. ఎదిరించి యుద్ధం చేస్తున్నాడు అని. అవని రథం, అవని అంటే భూమి, అంటే భూమినే రథంగా కలిగిన వాడు ఎవరు? ఆ పరమశివుడు. అర్క ఇందు మర్కేందు, అదే అర్కేందు. అర్క అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు. చరణం చక్రములుగా కలిగిన వాడు. ఇక్కడ చరణం అంటే రథం నడపడానికి ఆధారమైనటువంటి చక్రాలు అని అర్థం. ఇక్కడ చరణం అంటే అర్క ఇందు చరణం 3 కలిపితే సూర్యుడు చంద్రుడు చక్రాలుగా కలిగిన వాడు అని అర్థం వస్తుందన్నమాట. అంటే ఏ అమ్మవారి ముఖమనే రథాన్ని ఎక్కి మహావీరుడైనటువంటి ఆ మన్మధుడు సూర్యచంద్రులను చక్రాలుగా మార్చుకుని భూమి అనే రథంపై యుద్ధానికి సిద్ధమైనటువంటి ఆ పరమశివుణ్ణి సైతం ఎదిరించి బాణాలు వేస్తున్నాడు అని ఈ పాదానికి అర్థం అన్నమాట. ఈ ఒక్క పాదం వెనుక శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన పురాణ రహస్యాన్ని, శివుడి పరాక్రమాన్ని కూడా మన అందరికీ గుర్తు చేస్తున్నారు ఆయన. పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు లోకాల్ని పీడిస్తున్నప్పుడు వారిని సంహరించడానికి పరమశివుడు ఒక అజేయమైన రథాన్ని సిద్ధం చేసుకున్నాడట. ఆ రథం సామాన్యమైనది కాదు, సాక్షాత్తు మనం నివసించే ఈ భూమండలమే శివుడికి రథం అంట. మరి ఆ రథానికి చక్రాలేవో తెలుసా? ఆకాశంలో వెలిగేటువంటి సూర్యుడు చంద్రుడు. అర్కేందు ఆ రథానికి 2 చక్రాలట. బ్రహ్మదేవుడు ఆ రథానికి సారథిట. అంతటి మహాశక్తివంతమైన విశ్వరథాన్ని ఎక్కి ఆ త్రిపురాసులను సంహరించినటువంటి పరమ పరాక్రమశాలి మన ముక్కంటి ఈశ్వరుడండి. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే అంతటి పరమశివుణ్ణి సైతం ఎదిరించడానికి, జయించడానికి మన మన్మధుడు బయలుదేరాట. శివుడు రథానికి ఉన్నవి కేవలం 2 చక్రాలే, సూర్యుడు చంద్రుడు. కానీ మన్మధుడు ఎక్కినటువంటి రథం ఏది? అమ్మవారి ముఖం అనే రథం అంట. ఈ రథానికి ఇరువైపులా 4 చక్రాలు అంటే అమ్మవారి 2 కమ్మలు, వాటి ప్రతిబింబాలు ఉన్నాయట. మరి శివుడు రథం కన్నా అమ్మవారి ముఖం అనే రథం 4 చక్రాలతో మరింత బలమైనదిగా ఉందిట.
అందుకే మన్మధుడు అమ్మవారి ముఖమనే ఆ చతుశ్చక్ర రథాన్ని ఎక్కి, యమారుహ్య అని చెప్పుకున్నాం కదా, ఆ చతుశ్చక్ర రథాన్ని ఎక్కి సూర్యచంద్రుల చక్రాల రథంపై ఉండేటువంటి ఆ పరమశివుణ్ణి సైతం ధిక్కరించి, అంటే ద్రుహ్యతి అనుకున్నాం కదా, ఎదిరించి, పోరాడి అని, ధిక్కరించి ఆయన మనస్సుపై, ఎవరి మనస్సుపై, పరమశివుని మనస్సుపై ప్రేమ బాణాలు వేసి అమ్మవారి వైపు తిప్పుకోగలిగాడట మన్మధుడు. మరి లోకేశ్వరుడైన శివుణ్ణి లొంగ తీసుకోవడానికి మన్మధుడికి అమ్మవారి ముఖ సౌందర్యమే పరమ ఆయుధంగా, రథంగా మారిందని శంకరుల వారు మనకు ఈ పాదంలో పరమ రసవత్తరంగా వర్ణించారండి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే అమ్మవారి ముఖ రథాన్ని ఎక్కినటువంటి మన్మధుడు భూమిని రథంగాను సూర్యచంద్రులు చక్రాలుగా చేసినటువంటి ఆ శివుని ఎదిరించడానికి సిద్ధమయ్యాడు అని ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇక చివరి పాదం, మహావీరో మారహ ప్రమథ పతయే సజ్జితవతే. మహావీర, గొప్ప పరాక్రమవంతుడైన, సూర్యుడైన వీరుడు అని. మారహ, మన్మధుడు. మారహ అంటే మన్మధుడు, ప్రేమకు అధిపతి ఆయన. ప్రమథ పతయే, ప్రమద గణాలకు ప్రభు అయినటువంటి పరమశివుడి కొరకు. ఎవరు ప్రమద గణాలకు ప్రభువు? పరమశివుడి కొరకు. సజ్జితవతే, యుద్ధానికి సర్వసన్నద్ధుడై ఉన్నవానిపై, అంటే యుద్ధానికి రెడీగా ఉన్నటువంటి శివునిపై. ఇక్కడ మహావీరుడైనటువంటి మన్మధుడు సర్వసన్నద్ధుడై యుద్ధ రంగంలో నిలిచినటువంటి ఆ ప్రమద గణాల అధిపతి అయినటువంటి ఆ పరమశివుణ్ణి ఎదిరించి బాణాలు వేయడానికి సిద్ధపడ్డాడు అని అర్థం అన్నమాట. ఈ ఆఖరి పాదంలో ఆదిశంకరాచార్యుల వారు మన్మధుణ్ణి మహావీరహ అని సంబోధించారు. ఇక్కడే మనకు ఒక అద్భుతమైన సందేహం వస్తుంది. పూర్వం శివుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి బూర్ది చేసేశాడు కదా, మరి అలాంటి మన్మధుణ్ణి శంకరుల వారు మహావీరుడు అని ఎలా అంటారండి? దానికి కారణం ఈ శ్లోకంలో దాగి ఉంది. అక్కడ పరమశివుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసా? ఆయన సజ్జితవతే అని అన్నారు ఇక్కడ. అంటే త్రిపురాసులను మంతం చేయడానికి సర్వ ఆయుధాలు ధరించి భూమిని రథంగా చేసుకుని మహా ఉగ్రుడై రౌద్ర రసంతో యుద్ధానికి రెడీగా ఉన్నాడట. ప్రమద గణాలన్నిటికీ అధిపతి అయినటువంటి ఆ రుద్రుణ్ణి చూడ్డానికి ముల్లోకాలు కూడా భయపడతాయట. అలాంటి పరమ రౌద్ర రూపంలో ఉన్నటువంటి ఆ శివుడిపైకి వెళ్ళి ఆయన మనస్సును మార్చడం ఎవ్వరితరమైన అవుతుందా చెప్పండి? కానీ మన్మధుడు ధైర్యం చేశాట. అందుకే అతడు సామాన్య వీరుడు కాదు, మహావీరుడు అని ఇక్కడ మనకి శంకర్ల వారు చెప్తున్నారు. అయితే మన్మధుడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? అది అతని సొంత బలం కాదు. అతడు ఎక్కినటువంటి రథం ఎవరిదండి? ఎవరిది? సామాన్యమైనది కాదండి. అదే మన అమ్మవారి ముఖం అనే 4 చక్రాల రథం. అందుకనే ఆయనకి అంతటి ధైర్యం వచ్చిందన్నమాట. అంటే అమ్మవారి ముఖ సౌందర్యం అనేటువంటి అజేయమైన రథాన్ని ఎక్కినందువల్లే ఆ మన్మధుడికి అందరి మహావీరత్వం వచ్చింది అని చెప్తున్నారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ లయకారుడు అయినటువంటి ఆ శివుడి కళ్ళల్లో ఆ కోపాన్ని, ఆ ఉగ్రత్వాన్ని సైతం కరిగించేసి ఆయన హృదయంలో అమ్మవారిపై అనంతమైన ప్రేమ చిగురించేలా చేశాడు ఎవరు? ఆ మన్మధుడ్డ. అంటే ఈ శ్లోకం మొత్తం పూర్తి చేసుకుంటే మనకు అర్థమయ్యే పరమసత్యం ఏంటంటే, చివరికి జగత్తును జయించినటువంటి పరమశివుణ్ణి సైతం జయించగల శక్తి కేవలం అమ్మవారి ముఖ సౌందర్యానికి, ఆమె కరుణా కటాక్షాలకే ఉంది. ఆ తల్లి ముఖాన్ని ధ్యానిస్తే కనుక ఎంతటి కఠినమైన హృదయమైనా సరే కరిగిపోయి ప్రేమమయం అవుతుందని శంకరుల వారు ఈ శ్లోకాన్ని మనకు మంగళకరంగా చెప్పి ముగించారన్నమాట. ఇక దీని భావార్థం సింపుల్ గా చెప్పాలంటే, ఈ శ్లోకంలో శంకరుడు అమ్మవారి చెక్కిళ్లను వర్ణిస్తూ ఉన్నారండి. మొత్తం అమ్మవారి ముఖం ఎలా ఉందిట? పున్నమి నాటి చంద్రుల్లా గుండ్రంగా స్వచ్ఛంగా వెలిగిపోతూ ఉంటుందిట. చెక్కిళ్ళు వెడల్పుగా నునుపుగా ఉంటాయట. ఆ చెక్కిళ్లలో చెవికున్నటువంటి ఆ తాటంకాడ ఆ చెక్కిళ్ల మీద రిఫ్లెక్షన్ అవుతున్నాయట, ప్రతిబింబిస్తూ ఉంటాయట. అమ్మా ఏం చెప్తున్నారు అప్పుడు శంకర్ల వారు? అమ్మా నీ ముఖం పున్నమ నాటి చంద్రుల్లా గుండ్రంగా స్వచ్ఛంగా వెలిగిపోతూ ఉంటుంది, మరి నీ చెక్కిళ్ళు వెడల్పుగా
అద్దంలాగా చాలా నునుపుగా మెరుస్తూ ఉన్నాయి తల్లి. నువ్వు చెవులకు పెట్టుకున్నటువంటి 2 దివ్యమైన పోగులు, ఆ దుద్దులు, ఆ కమ్మలు ఆ చెక్కిళ్లలో అద్దంలో లాగా కనిపిస్తున్నాయి తల్లి. దీనివల్ల నీ ముఖంలో 2 కమ్మలు కాస్త 4 కమ్మలుగా కనిపిస్తున్నాయమ్మా. మరి ఆ 4 కమ్మలు ఎలా ఉన్నాయో తెలుసా తల్లి? మన్మధుడి రథానికి ఉండేటువంటి 4 చక్రాల్లా ఉన్నాయమ్మా అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? పూర్వం పరమశివుడు త్రిపురాసుర సంహారంలో రాక్షసులను చంపడానికి సూర్యచంద్రులను 2 చక్రాలుగా చేసుకుని, మేరువును ధనుస్సుగా చేసుకుని భూమి అనే రథం ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఆ రథం చక్రాలు అచ్చు అమ్మవారి ముఖంలా ఆయనకి ఎదురుగుండా కనిపించాయి. దాంతో ఆయన యుద్ధం చేయలేక లొంగిపోయాడట అని చెప్తున్నారు. అంతటి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్తున్నారు. అమ్మ ముఖానికి అలాంటి మహాశక్తివంతుడైన పరమశివుణ్ణి సైతం జయించడానికి మన్మథుడు నీ ముఖం అనే 4 చక్రాల రథాన్ని ఎక్కి ఆయనపై ప్రేమ బాణాలు వేసి లొంగ తీసుకున్నాడమ్మా అని చెప్తున్నారనమాట. అంటే అమ్మా, నీ ముఖ సౌందర్యం చూసే పరమశివుడు కూడా నీకు వశమయ్యాడు తల్లి అని ఈ పాదానికి, ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. ఆ సౌందర్య ఉపాసన చేసేవారికి కూడా అంతటి శక్తి వస్తుందండి. అందుకే మన్మధుడు శరీరం లేకపోయినా సరే మొత్తం లోకాలు వశం చేసుకోగలడు. ఎలా అంటే అతను గొప్ప దేవి ఉపాసకుడండి. పంచదశి మహామంత్రం లోకంలో ప్రాచుర్యంలోకి తెచ్చింది కూడా అతడే. పంచదశి మహామంత్రం అంటే ఇందులో 15 బీజాక్షరాలు ఉంటాయన్నమాట. శ్రీ విద్యాపాసనలో ఉంటుంది ఇది. దీని గురించి మనం మళ్ళీ విడిగా వేరే వీడియోలో విపులంగా చెప్పుకుందాం. అంటే మన్మధుడే ఈ పంచదశి మంత్రానికి కూడా ఆయనే దానికి ఋషి. ఆ తెల్లి శక్తి వల్ల అతడు శివుణ్ణి కూడా ఎదిరించే శక్తి పొందాడు అని శంకరుల వర్ణన ఇక్కడ. మొత్తానికి ఈ శ్లోకం భావార్థం ఏమిటంటే, లోకాలను జయించినటువంటి ఆ పరమశివుణ్ణి సైతం కరిగించి తన వైపు తిప్పుకోగల అద్భుతమైన శక్తి, సౌందర్యం కేవలం మన అమ్మవారి ముఖాల విందానికి మాత్రమే ఉన్నాయి. మన్మధుడు శివుడిని గెలవడానికి కారణం కూడా ఆ అమ్మవారి ముఖమే అని ఈ శ్లోకానికి భావార్థం అన్నమాట. ఇక అదండి ఈ శ్లోకం యొక్క వెనుక ఉండేటువంటి పరమ పవిత్రమైన భావార్థం. అమ్మవారి రూపం ఎంత గొప్పదో, శంకరాచార్యుల వారి వర్ణన ఎంత మధురమో కదా. మరి ఈ శ్లోకాన్ని కనుక నిత్యం తలుచుకుంటే భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందండి, ముఖవర్చస్సు కూడా పెరుగుతుంది. మరి దీనికి ఒకే ఒక్క వాక్యంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వీరుడు యుద్ధంలో గెలవడానికి ఒక బలమైన రథం ఎంత అవసరమో, ఆ జగద్గురువైనటువంటి ఆ పరమశివుడి మనస్సును గెలవడానికి కూడా మన్మధుడికి అమ్మవారి అందమైన ముఖమే అంతటి బలమైన రథం అయ్యింది అని ఇక్కడ ఒక చిన్న ఉపమానం అన్నమాట. విన్నారు కదా. ముల్లోకాలను శాసించే ఆ పరమేశ్వరుడనే ప్రేమ పాసంతో కట్టిపడేసినటువంటి ఆ జగన్మాత ముఖ సౌందర్య వైభవం ఎంతటిదో. మరి ఏ ఇంట్లో అయితే ఈ శ్లోకం నిత్యం ప్రతిధ్వనిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. సకల నకారాత్మక శక్తులు నశించిపోతాయి. భార్యాభర్తల మధ్య అనురాగం అనంతంగా పెరుగుతుందండి. మరి ఆ తల్లి చరణార విందాలను నమ్ముకునేటువంటి వారికి జీవితంలో పరాజయం అనేదే ఉండదన్నమాట. సకల చరాచర సృష్టికి మూలమైనటువంటి ఆ ఆది పరాశక్తి, ఆ త్రిపుర సుందరదేవి అనుగ్రహం మీపై, మనపై, మనందరిపై, మన కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నానండి. మరి ఈ శ్లోక పఠనంతో మీ మనస్సులోని కోరికలన్నీ నెరవేరి మీ ఒళ్ళు, ఇల్లు అన్నీ ఆనందమయం కావాలని ఆ తల్లిని ప్రార్థిస్తున్నాను. అమ్మ అనుగ్రహం ఉంటే గనక అసాధ్యమైంది కూడా సుసాధ్యమే. జై జగదంబ. స్వస్తి.